హాయ్ అండి. ఇది ఆలు టమాటా ఎగ్ గుజ్జి. ఆలుతో మాత్రం ఫస్ట్ టైము ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు టమాటాతో చేశాను, వేరే వెజిటబుల్స్తో కూడా చేశాను. అచ్చంగా కోడిగుడ్డు పొడవు ఇట్లా కోడిగుడ్డు పొరిట్లాగా వేసుకుంటే వెరైటీగా ఏముంటుంది, ఎప్పుడు తినేది అనేసి కూరగాయలు కూడా కొంచెం ఇలా కలిపి వేసుకుంటే చపాతీలోకి కానీ దేనికైనా బాగుంటుందని, అన్నంలోకైనా బాగుంటుందని ఈరోజు చపాతీలోకనే చేస్తున్నాను. చపాతీలో తినడానికి టమాటా ఎక్కువ వేసుకోవాలి. ఆలు టమాటా ఉండొచ్చు, కానీ ఎగ్ కూడా కొంచెం తింటే బాగుంటుందని ఇలా ట్రై చేశాను. అందులో చపాతీ కంటే మాత్రం కొంచెం ఎగ్ పొరిటి అలా బాగుంటాయి కదా, మూడు కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇలా చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. కూర మొత్తం ఉడికిపోవాలండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని ఉడకనివ్వాలి. కొంచెం అవసరమైతే ఉడకపోతే కొంచెం వాటర్ వేసైనా ఉడకనిచ్చి మొత్తం ఉడికిన తర్వాతే 3 గుడ్లు కొట్టుకోసాను. మనమే ఎంత కావాలనుకుంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకొని చేసుకోవాలి. నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి మాకు 3 గుడ్లు వేసాను. చపాతీలో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తిని చూసాక నేను వీడియో అప్లోడ్ చేశాను. చాలా బాగుంది టేస్ట్. ఇదండి. ఇప్పుడు ఒక కొత్త టిఫిన్ పరిచయం చేస్తున్నాను. చిన్నపిల్లలకి ఏమీ లేదు, ఇది దోసపిండేను. చిన్నపిల్లలకి ఏమన్నా ఇట్లా క్యారెట్, బీట్రూటు కొంచెం ఏమన్నా ఆకుకూరలాగా వెళ్ళాలి అంటే నేనైతే కొత్తిమీర వేసుకుంటానండి. కొత్తిమీర అలా తినమన్నా పచ్చిది కూడా తినేస్తాను, అంత ఇష్టం కొత్తిమీర అంటే. కొంచెం వెజిటబుల్స్ కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి పైన కొంచెం సాల్ట్ చల్లాను. అయితే పైన కొంచెం కోటింగ్ లాగా ఉంటే తినేటప్పుడు ఆ వెజిటబుల్స్ విడిపోకుండా ఉంటాయని ఇలా ట్రై చేశాను. ఇది వెజ్ అలాగా అనుకోవచ్చు. పిల్లలకైతే అలా చెప్తే చక్కగా తినేస్తారు. పిల్లలకి కూరగాయలు పెట్టినట్టు ఉంటుంది, వెరైటీగా టిఫిన్స్ పెట్టినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అవి కొంచెం వేడికి మగ్గి చాలా బాగుంటాయి. క్యారెట్, బీట్రూట్, కొత్తిమీరలు ఇలాంటివి ఎంత తిన్నా మంచిదే కాబట్టి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.